సో మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నా, బిజినెస్ చేస్తున్న కేఎఫ్‌సి స్టోరీ తెలుసుకోండి. మంచి మోటివేషన్ వచ్చేస్తది. కేఎఫ్‌సి బిజినెస్ కెంటకీ ఫ్రైడ్ చికెన్. సో ఇతని పేరు వచ్చేసి హార్లాండ్ డేవిడ్ శాండర్. సో ఇతను చాలా చిన్న వయసులో చాలా కష్టపడ్డాడు. వాళ్ళ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయాడు. ఇతనికి 6 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళిపోయి చిన్న జాబ్ చేసేది. అతి చిన్న వయసులో తను ఇంట్లో వండాల్సి వచ్చేది మిగతా పిల్లల కోసం. సో అతను వంట అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. దాని తర్వాత తను చేయని జాబ్ లేదు, చాలా జాబ్స్ చేశాడు. లాయర్గా కూడా చేశాడు. లాస్ట్గా తర్వాత రోడ్ వేస్లో వర్క్ చేశాడు. తర్వాత ఫార్మ్ ల్యాండ్స్లో వర్క్ చేశాడు. డిఫరెంట్ వర్క్ చేశాడు. తను చాలా పేద కుటుంబం తల్లి. సో తను అలాగే కుకింగ్ అలవాటు అయిపోయి ఒకసారి ఏం చేశాడు అంటే పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ చిన్నగా అంటే రోడ్డు మీద వచ్చిపోయే వాళ్ళకి వంట చేసేవాడు. పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ కూర్చొని తినేవాళ్ళు అనమాట. అప్పటికి తనకి రెస్టారెంట్ లేదు, చిన్నగా స్టార్ట్ చేశాడు. తర్వాత జనాలకి బాగా నచ్చేది అతను ఫ్రైడ్ చికెన్. తను తొందరగా చేయడానికి హైవే మీద వెళ్ళే వాళ్ళకి తొందరగా చేయడానికి ప్రెషర్ కుక్కర్లో వండడం స్టార్ట్ చేశాడు. ఆ టేస్ట్ చాలా మందికి నచ్చేది. దాని తర్వాత పెద్ద హైవే వచ్చేసి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ తగ్గిపోయారు. సో దాని తర్వాత అతను గివప్ చేయకోకుండా తన కుక్కర్ని, దాని తర్వాత తను తయారు చేసిన 11 స్పైసెస్ని మొత్తాన్ని తీసుకొని వెళ్ళి ప్రతి రెస్టారెంట్ 1000 రెస్టారెంట్స్ తిరిగాడు. 1000 టైమ్స్ రిజెక్షన్కి గురయ్యాడు. సో 1000 టైమ్స్ రిజెక్ట్ అయినా కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ లాగా తను గివప్ చేయకుండా వెళ్ళి ఇంకో రెస్టారెంట్లో అడగడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడికి వచ్చే వాళ్ళందరికీ అతని చికెన్ నచ్చింది. ఇంకా ఫ్రైడ్ చికెన్ తిన్న తర్వాత వదిలే వాళ్ళు లేరు. మళ్ళీ రావడం స్టార్ట్ చేసేసారు. అది ఒక రెస్టారెంట్ అయిపోయి ఇంకా వేరే రెస్టారెంట్ మొత్తం సిటీ మొత్తం పాపులర్ అయిపోయి అక్కడ దానికి ఒక పేరు కూడా అతను పెట్టేసుకొని తన ఓన్ రెస్టారెంట్ స్టార్ట్ చేసేసాడు. అదే కెంటకీ ఫ్రైడ్ చికెన్. కెంటకీ అనే సిటీలో తను పెట్రోల్ బంక్లో స్టార్ట్ చేసిన చికెన్ తర్వాత పాపులర్ అయిపోయింది. తన పేదరికం చివరికి అతను వండిన వంటే అతన్ని పాపులర్ చేసింది. ఆ వంటలో అతను నేర్చుకున్న ఆ చికెన్ ఫ్రై అందరికీ నచ్చేదే. తర్వాత ప్రపంచం మొత్తానికి నచ్చడం స్టార్ట్ అయిపోయింది.